నమస్తే, వెల్కమ్ టు 9 టీవీ తెలంగాణ న్యూస్. దర్పల్లి మండల కేంద్రంలో కర్కా గంగారెడ్డి మీడియా మిత్రులతో మాట్లాడుతూ దర్పల్లి గ్రామ ప్రజలు నన్ను ఆదరించి ఓటు వేసిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఓటమిని అంగీకరిస్తూ ఓటమి గెలుపులు సహజమని అన్నారు. అదేవిధంగా నూతనంగా ఎన్నుకోబడిన సర్పంచ్ వార్డు మెంబర్లకు శుభాకాంక్షలు తెలిపారు. ఎవరు కూడా విభేదాలకు పోయకుండా ఉండాలని, దర్పల్లి గ్రామ అభివృద్ధిలో మేము కూడా భాగస్వామ్యం అవుతామని అన్నారు. గ్రామ ప్రజలందరికీ నా యొక్క నమస్కారం. ఈరోజు వారం రోజుల నుంచి అన్ని ఊరు వాడ అన్ని తిరగడం జరిగింది. ఆ తిరగడం వల్ల నాకు తెలిసింది ఒకటి ఏంటంటే, కొన్ని ఏరియాలు మురికి వాడలు, డ్రైనేజీ లేక, రోడ్డు లేక అన్నీ వెనకబడిపోయినాయి. ఈ 2 ఏళ్ల పాలనలో సర్పంచ్ లేని గ్రామ సభలు జరిగినాయి. అట్లాంటివి కాకుండా ఈడికెళ్ళి నూతనంగా ఎన్నుకోబడిన నాయకులు అందరూ స్పందించి దర్పల్లి అభివృద్ధికి పాటుపడాలని మా యొక్క మనవి. నూతనంగా ఏర్పడిన పాలక వర్గానికి ప్రత్యేక ధన్యవాదాలు. దయచేసి అధికారుల స్పెషల్ ఆఫీసర్ల పాలనలో 2 సంవత్సరాలుగా ఉన్న పనులన్నీ ప్రతి వాడలో డ్రైనేజ్ కానీ వేరే వ్యవస్థలు కానీ ఈ 2 సంవత్సరాల పెండింగ్ ఉన్న పనులన్నీ పూర్తిగా చేస్తారని వాళ్ళకు అభినందిస్తున్నాం. ఇంకోటి ఏంటంటే, ఏ పనులైనా అందరికీ సంబంధ కులాలు అందరినీ ఐక్యత చూడాలని కోరుకుంటున్నాం. నిన్న జరిగిన గ్రామ సర్పంచ్ ఎలక్షన్లు జరిగిన సందర్భంగా దర్పల్లి ప్రజలందరికీ పాదాభివందనాలు. అట్లనే నా వెంట ఉండి నన్ను ముందుకు నడిపించినటువంటి ప్రతి ఒక్క కార్యకర్తకు కానీ, నా అభిమానులకు కానీ ప్రత్యేక ధన్యవాదాలు. అట్లనే నేను ఓటమిని అంగీకరిస్తున్నా, ప్రజల తీర్పుని శిరస వహిస్తున్నా. కాబట్టి దర్పల్లి ప్రజలు మనకు 1578 ఓట్లు వేసిన ఓటర్స్కి ప్రత్యేక పాదాభివందనాలు. అట్లనే నన్ను నమ్మి ఓట్లు వేసినందుకు మీరు ఇప్పటికి కూడా అధైర్యపడద్దు. దయచేసి నేను మీ వెంబటే ఉంటా, ఎప్పుడు కూడా మీ మధ్యలోనే ఉంటా. మీరు ఎప్పుడు ఫోన్ చేసినా ముందుకు సాగుతా, మీ వెంబటే ఉంటాను. మీరు అధైర్యపడద్దని కోరుతూ, అట్లనే మన దర్పల్లి పాలక వర్గానికి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, అందరూ కూడా పాలకవర్గం నిన్న మొన్న జరిగిన ఎలక్షన్లో కక్షపూరితంగా కక్షలు పక్కకు పెట్టి మనం అందరం కూడా గ్రామాన్ని అభివృద్ధి చేసే విధంగా చేసుకుందాం. అందులో మా భాగం కూడా, మాది అవసరం ఉంటే కూడా మా భాగం కూడా ఉంటుందని మీ అందరికీ, దర్పల్లి ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తాం.